హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. కార్తీక మాసం స్పెషల్ నేతి బీరకాయ పచ్చడి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ నేతి బీరకాయలు ఇప్పుడు మార్కెట్లో బాగా దొరుకుతున్నాయండి, తప్పకుండా తెచ్చుకోండి. దీని బీరకాయలాగా తొక్కేం తీకనక్కర్లేదు, చక్కగా కడిగేసుకొని ముక్కలు కోసేసుకోండి. ఒక ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీరా, ధనియాలు, నువ్వులు, పల్లీలు కమ్మగా ఉండాలని నేను వేస్తున్నాను. ఇవి చాలా మంచిది, ప్రోటీన్ ఇస్తుందని కూడా వేస్తున్నాను. ఆ తర్వాత అదే ప్యాన్లో మిర్చి, నేతి బీరకాయ, చిన్నులపాయలు, చింతపండు మూత పెట్టి బాగా మగ్గించండి. 2-3 సార్లు తీసి కదిలిస్తా అలా మగ్గించండి. ఇవి పక్కన పెట్టేసుకున్నాను. చల్లారాక ఫస్ట్ ఇవి వేసుకోండి, పల్లీలు, నువ్వులు మిక్స్చర్. ఆ తర్వాత బీరకాయ మిక్సీ వేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ అయిన బీరకాయ పచ్చడి రెడీ అయిపోతుంది. 4 ముద్దలు వేడి వేడి అన్నంలో తింటే ఎక్కువే తింటారు. ఆ తర్వాత తాలింపు వేసేసుకోండి. మా అబ్బాయికి కూడా చాలా బాగా నచ్చింది. పిల్లలకి కావాలంటే కారం అది అడ్జస్ట్ చేసుకోండి. సూపర్ టేస్టీ అండి, చాలా బాగుంది, నాకు కూడా నచ్చింది. మీరు కూడా ఈ కార్తీక మాసంలో తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో తింటే బీరకాయ పచ్చడి, ఆ బీరకాయ చాలదండి, ఈ నేతి బీరకాయ ఎక్సలెంట్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. Bye bye. See you next time.